అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సీనియర్ నేత తలారి మల్లేష్ ముదిరాజ్ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయన షేక్పేట డివిజన్ పరిధిలో విస్తృతంగా నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ ప్రజల్లో మంచి స్పందన ఉన్నదని, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం వివాహకంగా బీసీ అభ్యర్థిని గుర్తించి ఎంపిక చేయడం మంచి పరిణామమని మల్లేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రచారంతో తమ అభ్యర్థి గెలుపు అవకాశాలు సంపూర్ణమయ్యాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం జరిగిందని చెప్పారు. ఇతర పార్టీల అభ్యర్థులతో పోలిస్తే తమ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ నిరంతరం ప్రజల మధ్య ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్న నాయకుడని వివరించారు. నవీన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓపెనింగ్ తరహాలో భారీ మెజారిటీతో గెలిపించుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడాలని ఆయన ఓటర్లను కోరారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపల్ పరిధిలో ఖానాపూర్లో ఉన్నాము. రెండు తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో పోటీ హోరాహోరీగా జరుగుతుంది. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలనే పట్టుదల అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. అయితే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనకు సీనియర్ కాంగ్రెస్ నేత మరియు గుడిమల్ కపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గారైన తలారి మల్లేష్ ముదిరాజ్ గారు మనతో ఉన్నారు. మల్లేష్ గారు చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ ఎలక్షన్? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నేను ఓయూ కాలనీ షేక్పేట్ డివిజన్ నుంచి నేను ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చిన్న చిన్న ప్రాబ్లం చెప్పారు, అవి అయితే డ్రైనేజ్ పనులు కూడా అవి చెప్పారు. అవి మేము ఎలక్షన్ తర్వాత మేము చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్కి అయితే మంచిగా మద్దతు ఉంది. అంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు కానీ గ్యారెంటీలు కానీ వాటి మీద పబ్లిక్ స్పందన ఎట్లా ఉంది? రేషన్ కార్డులు ఈ మధ్యలో రేషన్ కార్డులు ఎక్కువ వచ్చినాయి, అందరూ బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. రేషన్ కార్డులు ఎప్పుడో 5-8 ఏళ్ళ సంది రేషన్ కార్డులు ఎప్పుడు ఇయ్యలే. ఆ రేషన్ కార్డుల గురించి బాగా రెస్పాన్స్ ఉంది బాగా పథకాల వల్ల. అంటే ముఖ్యంగా బీసీ క్యాండిడేట్కు ఇతర పార్టీలు పోతే టికెట్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ కనిపిస్తుందా? 100% నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్. అతను మంచి ఎడ్యుకేటెడ్, చదువుకున్న వ్యక్తి. రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేస్తాడని చెప్పి అందరి ఆయన మీద మొగ్గు చూపుతున్నారు ఓటేకి. అంటే ఈ ఉప ఎన్నిక అపోజిషన్ వాళ్ళు కూడా క్రిస్టియన్గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. కంటోన్మెంట్ తరహా ఫలితం ఇక్కడ ఉండదు సార్? కంపల్సరీ ఆపోజిట్ వాళ్ళు ఇక వాళ్ళ సిట్టింగ్ సీట్ కాబట్టి ట్రై చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఆమె సునీత గారు ఇట్లా ఇంతకుముందు ఏం తిరిగింది కనిపించలేదు మాదండి పోతున్నప్పుడు. ఈమె ఏం తిరగదు, డెవలప్ చేయదు, రూలింగ్ పార్టీ లేదు. నవీన్ యాదవ్ యంగ్ కాబట్టి, అందులో బీసీ క్యాండిడేట్ కాబట్టి కంపల్సరీ ఆయనకు ఎక్కువ మొగ్గు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. కంపల్సరీ గెలుస్తారు. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీలో మినీ ఇండియా అంటాం జూబ్లీహిల్స్ని. ఒక 60% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్బు మైనార్టీ కూడా ఉన్నారు. ఎట్లా ఉంది బలైన వర్గాలు? బలహీన వర్గాల్లో ఎక్కువ మైనార్టీలు ఎక్కువ పథకాలు పొందేది మైనార్టీ. అలా ఇప్పుడు ఎన్నో ఏళ్ళ సంది రేషన్ కార్డు చూస్తారు, అవి బియ్యం ఫ్రీ బియ్యం వస్తున్నాయి. దాన్ని బేసిక్ తీసుకొని మైనార్టీలు మొత్తం ఎక్కువ కాంగ్రెస్కి మొగ్గు చూపుతుంది. అంటే ముఖ్యంగా దీంట్లో ఈ రౌడీ కుటుంబం అని క్యాండిడేట్ వాళ్ళ కుటుంబమే గెలిస్తే కూడా రౌడీగా చేస్తున్నట్టు, ఇది ఎంతవరకు నమ్మచ్చు? అది ఎప్పుడో గతంలో ఉన్నాయి అంటారు. ఈ మధ్యలో అయితే ఏమీ అసలు ఏమి కనిపిస్తలేవు. ఎప్పుడు చేసిరో వాళ్ళ ఫాదర్ వాళ్ళు. కానీ ఈ నవీన్ యాదవ్ మీద ఇంతవరకు ఒక కేతి కూడా లేదు. నవీన్ యాదవ్ మీద మంచి వ్యక్తి నవీన్ యాదవ్. వాళ్ళు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. నేను ఓయి కాలనీలోకి అదే చెప్పిన, నేను పక్కకే ఉంటా, మీకు ఏదైనా అవసరం పడితే నాకు ఫోన్ చేస్తే నేను ఎమ్మెల్యేతో పని చేపిస్తానని చెప్పడం జరిగింది. పూచి అనే దగ్గర ఉంటాం కాబట్టి పూచి ఉంటామని చెప్పి హామీ ఇచ్చినాం చిన్న చిన్న పనులు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు 4 సార్లు వరకు బాగా బలంగా ప్రచారం చేశారు. ఆ స్పందన ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? 100% ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసిండు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇంటింటికి డోర్ తిరగడం జరిగింది. ఒక ఇంటింటికి పోతుంటే ఊరికి ఎందుకు వస్తారు, మీకే ఓటేస్తామన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లుంటే కన్వెన్సింగ్ చేయాలంటే మన ఒక డిజైన్ వైజ్ పోతే అన్నింటికే పోవాల్సి వస్తుంది కదా గడిగడికి.
అరే నిన్ననే వచ్చారు కదా నేను ఎంతమన్నాం కదా అట్లాగే అన్న సందర్భాలు ఉన్నాయి. అదే మంచి రెస్పాన్స్ కాంగ్రెస్. అంటే షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ లీడ్ ఇచ్చే అవకాశం ఉందా? 100% ఇస్తుంది. ఓయి కాలనీ ఏరియా గ్రూప్లో మనము 100% లీడ్ ఇస్తారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీకు ఇచ్చిన బాధ్యతలో ముఖ్యంగా మీరు అంటే సామాజిక వర్గాల సమీకరణ ఎట్లా ఉంది? జనరల్గా సామాజిక వర్గాలు బీసీలు మైనార్టీలు ఎక్కువ షేక్పేట్ ఏరియాలో బీసీలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ మనకు సపోర్ట్ ఉన్నారు గవర్నమెంట్ తరఫు నుంచి. కంపల్సరీ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేస్తారు. అంటే కొంచెం ప్రభుత్వ ఉద్యోగులు ఏమైనా వ్యతిరేకిస్తున్నట్టు మీకు కనిపించిందా? అట్లయితే ఏమనిపించదు. ఎవరో ఒకరు పట్టణాలు అంటారేమో కానీ మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ అనుకూలంగానే ఉన్నారు. అంటే 3 times అక్కడ గోపినాథ్ గెలవడం జరిగింది. అక్కడ అభివృద్ధి మీకు ఉన్నట్టు కనిపించలేదు. జనరల్గా మేము అడిగితే మా బస్సుకి ఎప్పుడు రాలేడు అనే టైపులనే అంటున్నారు. మరి ఆయన ఎక్కడెక్కడ తిరిగినా తెలియదు కానీ మా బస్సుకి రాలేడు ఇంతవరకు ఏం పనులు చేయలేదు అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్ ఇంకా 3 years టైం ఉంది. కంపల్సరీ నవీన్ యాదవ్ గెలిపించినట్టయితే మీకు అన్ని పనులు చేపిస్తాం గవర్నమెంట్ మాట్లాడే అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బహిరంగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు, అప్పీల్ చేయదలుచుకుంటారు? ఓటర్లకు వాళ్ళు ఇప్పుడు వైకాళ్ళు అంతా ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు, పిల్లలంతా ఎడ్యుకేటెడ్, వాళ్ళకి జనరల్గా ఏం పనులు ఉన్నాయి గవర్నమెంట్ నుంచి, ఓన్లీ పబ్లిక్ పనులు, రోడ్లు, డ్రైనేజీలు, పార్క్ డెవలప్మెంట్లు, అవి తప్ప వాళ్ళకి ఏముండేవి కాబట్టి వాళ్ళు అడిగింది అవే, అవి ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అంటే మీరు ముఖ్యంగా ఒక షేక్పేట్ అనేది కాన్సన్ట్రేట్ చేసినా నియోజకవర్గం అక్కడనే ఎక్కువ జరిగింది. మన ఎమ్మెల్యే గారి ఒపీనియన్ ఎలా ఉంది జూబ్లీహిల్స్ మీద? ఎమ్మెల్యే గారి ఒపీనియన్ కాంగ్రెస్ గెలుస్తా అని హామీ ఇచ్చాడు, మాట ఇచ్చాడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం కేటీఆర్ కావచ్చు వీళ్ళంతా డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ఇది పార్టీ అన్నప్పుడు అన్నీ ఉంటాయి, అటాక్లు అవి ఇవి, వీళ్ళను వాళ్ళు తిట్టడం వాళ్ళు తిట్టడం అవి కామనే. ఎలక్షన్ తర్వాత అవన్నీ మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. పబ్లిక్ కార్యకర్తలను ప్రోత్సహించాలంటే కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు ఆ పార్టీ కానీ ఈ పార్టీ. అంటే రూలింగ్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే అడ్వాంటేజ్ ఉంటుంది అంటారు. రూలింగ్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే డెవలప్మెంట్ కానీ ఆస్కారం ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి ప్రతి ఏరియా తిరుగుతాడు, గవర్నమెంట్ నుంచి మాట్లాడి పనులు చేపిస్తాడని అనుకుంటున్నాం. ధన్యవాదాలు. మల్లేష్ ముదిరాజు గారు. కెమెరామెన్ విజయేందర్తో ఉప్పు వీరాజు, రంగారెడ్డి జిల్లా.